ఇక రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. సాగునీటి కటకటతో ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం పంట సమయంలో అన్నదాతలు తెగతిప్పలు పడ్డారు. ఇప్పుడు యాసంగి పంటలోనూ ఏ మార్పు లేదు. సాగునీరు అందక పంట ఎండిపోతుంది. సాగునేల నిరబారడంతో రైతులు మదన పడుతున్నారు. పంట ఎండిపోయి ఉండడంతో అన్నదాత కంటి నుంచి నీరు వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలు చెబుతుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత కర్షకుల పరిస్థితి దారుణంగా తయారైంది. సాగు చేద్దామంటే నీరుండదు, నాణ్యమైన కరెంట్ ఉండదు, యూరియా కొరత, అడుగు మందు స్టాక్ ఉండదు. ఒక్కటేమిటి, చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా చాంతాడంత ఉంది. ముఖ్యంగా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకళ్ళ, దేవరుప్పల, స్టేషన్ ఘన్పూర్ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పంటను అలా చూసి రైతు లోలోపల కుమిలిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమ బతుకులు దుర్భరమయ్యాయని వాపోతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు, వాగులతో పాటు ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పుడు సాగునీటి కటకట ఏర్పడింది. పంటలకు నీరివ్వడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయింది. కాలువల ద్వారా నీరిస్తారని రైతులు ఆశగా ఎదురుచూశారు. కానీ వారి ఆశ అడియాసి అయింది. పచ్చని పొలాలు క్రమంగా ఎండిపోతున్నాయి. ఆ పంటను చూసి అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత్యంతరం లేక ఆ పంటలను పశువులు మేపేందుకు వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈరోజు జాఫర్గఢ్ మండలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు రిజర్వాయర్లు ఉన్న అంగట్లో అన్నీ ఉన్న అల్లునోట్ల శని ఉన్నట్టు గన్పూర్లో రిజర్వాయర్ ఉంది, నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా ఉప్పుగల రిజర్వాయర్ ఉంది, నీళ్లు ఉన్నాయి. కానీ రైతాంగానికి మాత్రం సాగునీరు అందేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుద్ది, ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రజలకు అన్యాయం అని చెప్పి అనుకున్నారు. కానీ రైతాంగానికి ఏ ఉపయోగపడే పరిస్థితి లేదు. రైతు బంధు అనుకున్నారు, రైతు బంధు లేదు. సాగునీరుకి రైతాంగం చాలా ఇబ్బంది పడి బోరు బావుల్లో లక్షల రూపాయలు ఖర్చులు చేసుకుని బోరు బావులు తవ్వించుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి సాగునీరు ఇవ్వడంలో ముందు పాత్ర వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ జిల్లాలో సాగునీటి కష్టాలు లేవు. 2 పంటలు పండిస్తూ సుభిక్షంగా ఉంది. నిండు వేసవిలో చెరువుల్లో మత్తళ్లు దూకేవి. సాగునీటి కొరత అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. అన్నదాతలు కష్టాల కడలలో ఉన్నారు. ఏ ఒక్క వ్యవస్థను రేవంత్ సర్కార్ సరిగ్గా నిర్వహించడం లేదు. దాంతో మళ్లీ మునుపటి పరిస్థితులు వచ్చాయి. వట్టిపోయిన వాగులు కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీరు లేక బోర్లకు లోతుకు డ్రిల్లింగ్ వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బావుల్లో పూడికతీత పనులు చేపట్టినప్పటికీ ఫలితం ఉండటం లేదు. ఈ కరెంటు చక్కగా ఉండక మొత్తం మొక్కజొన్న చేనులు మొత్తం ఎండిపోతున్నాయి. దిమ్ము గిట్టారు కరెంటు మంచిగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులు. పొలాలు ఎండిపోతాయి, మొక్కలు ఎండిపోతాయి. కొద్దిగా ఎవరు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేరు, ఏం లేదు. ఈ నీళ్లు లేక ఏం లేక మొత్తం చూడడానికి మొత్తం ఎండిపోయి ఓడబిల్లా పడిపోతుంది, ఆగం అయిపోతుంది మొక్కజొన్న. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు కరువుతో అల్లాడింది. రేవంత్ పాలనలో జనగామ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. పంట చివరి దశకు వచ్చిన సమయంలో నీరు లేదని ఆందోళన చెందుతున్నారు. ఈసారి మార్చి నెలలో సాగునీటి సమస్య వచ్చిందని రైతులు గుర్తు చేశారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకళ్ళ మండలం బోడోనికుంట కరువు పీడిత ప్రాంతంగా ఉంది. సాగునీటి కష్టాలను స్థానిక ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. 6 గంటల పంట కష్టపడ్డా కానీ ఎండిపోతుంది మేడం. అప్పుడు కేసీఆర్ హయాంలో మంచి చెరువులో నిండేది. ఎప్పుడు చూసినా కలగల ఉండేది నీళ్ళు. ఎప్పుడు చూసినా ఏ పంట ఎండిపోయేది. కానీ ఇప్పుడు అయితే మేడం యశస్విని రెడ్డి మేడం గెలిచింది. కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఏ మేడం పట్టించుకోలేదు, ఏ చెరువులో నింపుతలేదు. చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి, దగ్గర చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, కానీ ఏ లేదు. మేడం మరి ఏం చెప్తుందో, పని ఎక్కడ చేస్తుందో తెలుసలేదు సార్. మరి మా పంట ఉన్నా మరి 6 నెలలు కష్టపడ్డాం. పుస్తకాలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి మొత్తం కష్టపడ్డాం. కానీ ఇప్పుడు చేతికి వచ్చిన పంట, నోటికి వచ్చిన పంట ఎండిపోయింది సార్.
నోటికాడ వచ్చిన పంట కానీ పశువులు మెత్తున్నాయి. మరి ఎవరికి చెప్పుకోవాలి? మేము మేడం చెప్తుంది పశువులు మెప్పుకుంటున్నాం సార్, మేము ఏమి చేసేది ఏం లేదు. ఇక మేము ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంటకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు మరికొందరు బావులను లోతుగా తవ్విస్తున్నారు. అయినప్పటికీ సాగునీటి కష్టాలు తీరడం లేదు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.